మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో ఎక్సర్సైజ్ నెంబర్ 5.3లో మనం ఇప్పుడు ఎన్నో ప్రాబ్లం డిస్కస్ చేసుకుంటున్నానన్నా. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ ద సమ్ ఆఫ్ మౌలికాస్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ is 30. If she got 2 marks more in mathematics and 3 marks less in English, the product of her marks would have been 210. Find her మార్క్స్ ఇన్ 2 సబ్జెక్ట్స్ అని అడిగాడు నాన్న. ఇక్కడ ఇందులో మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మౌలికాస్ మార్క్స్, మ్యాథ్స్ మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్ కలిపితే 30 మార్క్స్ ఉన్నాయంట నాన్న. అంటే ఇక్కడ మనకి మ్యాథ్స్ మార్క్స్ ఎన్నో తెలియదు, ప్లస్ ఇంగ్లీష్ మార్క్స్ ఎంతో తెలియదు, కానీ టోటల్ 30 మార్క్స్ అని మనకు తెలుసు. ఇప్పుడు వాడు ఏం చేశాడు? ఇఫ్ షీ గాట్ 2 మార్క్స్ మోర్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ 3 మార్క్స్ లెస్ ఇన్ ఇంగ్లీష్, ద ప్రొడక్ట్ ఆఫ్ హెర్ మార్క్స్ వుడ్ హ్యావ్ బీన్ 210 మార్క్స్ అని ఫైండ్ హెర్ మార్క్స్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మ్యాథ్స్ మార్క్స్ తెలీదు, ఇంగ్లీష్ మార్క్స్ తెలీదు. లెట్ నేను ఎలా స్టార్ట్ చేస్తానంటే, లెట్ మ్యాథ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుంటాను. సో ఇది ఎక్స్ అవుతుంది కనుక ఇక్కడ నేను ఎక్స్ని రీప్లేస్ చేస్తాను. అప్పుడు సో ఎక్స్ ప్లస్ ఇంగ్లీష్ మార్క్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు, అప్పుడు ఎంత అవుతుంది అంటే 30 అవుతుంది. నాకు ఇంగ్లీష్ మార్క్స్ కావాలి కనుక ఇంగ్లీష్ అక్కడే వదిలేసి ఈ 30లోంచి ఎక్స్ ప్లస్ అవుతుంది కదా, అవతలకి తీసుకెళ్ళి సపరేట్ చేస్తాను. అప్పుడు దేర్ ఫోర్ ఇంగ్లీష్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 30 మైనస్ ఎక్స్ అవుద్ది. ఇది నేను ఓన్లీ ఫస్ట్ సెంటెన్స్ని తీసుకుని నేను రెండు ఓకే, ఈ ఫస్ట్ సెంటెన్స్ని తీసుకుని నేను ఓన్లీ ఈ రెండు క్లూస్ని నేను తయారు చేశాను. ఇప్పుడు నేను సెకండ్ సెంటెన్స్కి వెళ్ళినప్పుడు she got 2 marks less in mathematics, 2 marks more in mathematics and 3 marks less in English, the product of her marks would have been 210 అన్నాడు కనుక, ఇప్పుడు నేను సెకండ్ సెంటెన్స్ని ఆధారంగా చేసుకుని కేస్ 2ని తయారు చేస్తున్నాను. ఈ కేస్ 2లో మ్యాథ్స్ మార్క్స్ అనేవి చేంజ్ అవుతాయి. మ్యాథ్ మార్క్స్, ఈ మ్యాథ్స్ మార్క్స్ ఏమవుతాయంటే ఎక్స్ ప్లస్ 2 అవుతాయి. ఎందుకంటే ఇఫ్ షీ గాట్ 2 మార్క్స్ మోర్ ఇన్ మ్యాథమెటిక్స్ అన్నాడు కనుక. అలాగే ఇంగ్లీష్ మార్క్స్ ఎంత అనుకున్నాం మనము? ఫస్ట్ 30 మైనస్ ఎక్స్ అనుకున్నాం. ఇందులోంచి నేను 3 తీసేద్దాం అనుకున్నాను, ఎందుకంటే సెకండ్ సెంటెన్స్లో అదే అన్నాడు అనమాట. 3 మార్క్స్ లెస్ ఇన్ ఇంగ్లీష్ అన్నాడు కనుక తీసేసాను. తీసినప్పుడు 30లోంచి 3 సబ్ట్రాక్ట్ అయ్యి 27 మైనస్ ఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండిటిని ప్రొడక్ట్ చేస్తే ఎంత సరిపోతుంది అంటున్నాడు? 210 అంటున్నాడు. అప్పుడు నేను ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫ్రేమ్ చేసుకోగలుగుతాను. ఇక్కడ అకార్డింగ్ టు ద ప్రాబ్లం నేను ఏం చేయగలుగుతానంటే, ఇప్పుడు ఈ మార్క్స్ని ప్రొడక్ట్ చేస్తే, అంటే ఎక్స్ ప్లస్ 2ని 27 మైనస్ ఎక్స్ని
నేను మల్టిప్లై చేస్తే 210 వస్తుంది. ఇప్పుడు మనం ఈ రెండింటిని మల్టిప్లై చేయడం తెలుసు. ఎక్స్ ఇంటూ 27 ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 ఉంది కదా, ఇప్పుడు 2 తోటి 27తో మల్టిప్లై చేస్తే నాకు 54 వస్తుంది. ఈ 2ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే 2x వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు 210 అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక సైడ్కి తీసుకెళ్ళిపోతాను. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ నెగిటివ్ ఉంది కనుక అవతలం పెట్టుకెళ్తే పాజిటివ్ అవుతుంది. నేను ఇక్కడ రాస్తున్నాను. మూవ్ అయిన తర్వాత ఇది ఎక్స్ స్క్వేర్ పాజిటివ్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఈ 27x అవతల సైడ్కి వెళ్తే మైనస్ 27x అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 54 అవతలంకి వెళ్తే మైనస్ 54 అవుతుంది. అలాగే మైనస్ 2x అవతలంకి వెళ్తే ప్లస్ 2x అవుతుంది. నెక్స్ట్ 2x అయిపోయిన తర్వాత ప్లస్ 54 అవతలంకి వెళ్తే మైనస్ 54 అవుతుంది. కానీ ఇవన్నీ ఇలా జంప్ అయినప్పుడు ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ 210 ఉంది. ఆ ప్లస్ 210 కూడా రాసుకుంటే ఈక్వల్ టు 0 పెట్టేసుకోవచ్చు. నేను ఇవన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు దీని యొక్క సింబల్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. సరే, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ రాసేసుకున్నాను. 27x ఇక్కడ ఒక 2x ఉంది కదా, పాజిటివ్ కదా, ప్లస్ మైనస్ ఉన్నప్పుడు సపరేట్ చేస్తే మైనస్ 25x వస్తుంది. అలాగే ఇది ఇందులోంచి సపరేట్ చేస్తే అంటే 210లోంచి 54 సపరేట్ చేసినాము. ఎందుకు సపరేట్ చేసినాము? ఇది ప్లస్ మైనస్ కనుక సపరేట్ చేస్తే ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 10 కనుక ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడేమో 1 వస్తుంది. సో ఇక్కడ ప్లస్ 156 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని నేను జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే నాకు ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ 156 తీసుకుని స్ప్లిట్టింగ్ ఆ మిడిల్ టర్మ్ చేస్తున్నాను. చూడండి, 2 టేబుల్ తీసుకుంటే 2 7 14, 1 మళ్ళీ 8 వస్తుంది. మళ్ళీ 2 టేబుల్ చూస్తే నాకు 2 3s are 6, 1 రిమైండర్ 2 9s are. అప్పుడు 3 టేబుల్ తీసుకుంటే 13 వస్తుంది. 2 2s are 4, 4 3s are 12. 12 ఇంటూ 13 చేసిన నాకు 156 వస్తుంది. సో ఇప్పుడు 12 ప్లస్ 13 25 కనుక ఇక్కడ స్ప్లిట్టింగ్ ఆ మిడిల్ టర్మ్కి మనకు సరిపోతుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే మైనస్ 13x రాసుకుని మైనస్ 12x రాసుకుని, ఎందుకంటే రెండు నెగిటివ్ ఇంటిజర్సే, యాడ్ చేస్తే మైనస్ 25x అవుతుంది. ప్లస్ 156 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్ము మర్చిపోకండి. ఈ ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ కామన్ తీస్తే ఒక ఎక్స్ మిగిలిపోతుంది. ఇక్కడ ఎక్స్ బయటికి వెళ్ళిపోతే మైనస్ 13 మిగులుతుంది. ఇక్కడ మైనస్ 12 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 13 వస్తుంది. ఇదే రిపీట్ అవుద్ది, గుర్తుంచుకోండి. ఈజ్ ఈక్వల్స్ టు 0. 12 13s 156, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అలాగే 12x ఎక్స్తో మల్టిప్లై అయితే 12x సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఎక్స్ మైనస్ 12 ఇంటూ ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ 2 ఎక్స్ప్రెషన్ 0 అవుతాయి. ఏదో ఒకటి కంపల్సరీ అవ్వాలి, 0 కావాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 అవుతుంది. ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఎంత? మ్యాథ్స్ మార్క్స్. దేర్ఫోర్ మ్యాథ్స్ మార్క్స్ మనకు వచ్చేస్తాయి. మ్యాథ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12. దేర్ఫోర్ ఇంగ్లీష్ మార్క్స్ అప్పుడు 30లోంచి, ఎందుకంటే 30 మైనస్ ఎక్స్ కదా, 12 తీసేస్తాను. అప్పుడు నాకు 18 మార్క్స్ ఇంగ్లీష్లో వచ్చినట్టు. ఎవరికి? మౌలిక మార్క్స్. మరి ఇంకొక కేసు ఉంది కదా, మరి ఆ కేసుని ఎలా స్టడీ చేయాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను, చూడండి. మనము ఎక్స్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం కనుక మ్యాథ్స్ మార్క్స్ 12 అయినాయి, ఇంగ్లీష్ మార్క్స్ 18 అయినాయి.
అలా కాకుండా ఇంకొక కేసు ఉంది కనుక అది కూడా మనం స్టడీ చేయాలి. ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు 13 అవుతుంది. అంటే ఇక్కడ ఈ సెకండ్ కేసుకి వచ్చేటప్పటికి మన మ్యాథ్ మార్క్స్ ఎన్ని అవుతాయంటే 13 అవుతాయి. అప్పుడు ఇంగ్లీష్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 30 మైనస్ ఇప్పుడు ఎక్స్ నువ్వు 13 తీసుకున్నావు కానీ 13 రాస్తావు, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 17 మార్క్స్ అవుతాయి. ఈ రెండు కేసులు వెరీ వెరీ ఇంపార్టెంట్. మన రెండు కేసులు కూడా సాల్వ్ చేయాలి.